హైదరాబాద్ లో సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో ఈడీ దాడులు కలకలం రేపాయి. సికింద్రాబాద్, బోయిన్పల్లి, జూబ్లీహిల్స్, మాధాపూర్ లో ఏకకాలంలో చెన్నై ఈడీ బృందాలు తనిఖీలు చేపట్టాయి. చెన్నైలోని పలు బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని ఎగ్గొట్టిందనే కారణంతో ఈడీ అటాక్ చేసింది. రియల్ ఎస్టేట్, ఎంటర్టైన్మెంట్, పవర్ సెక్టార్లో ఉన్న సురానా గ్రూప్ చెన్నైలోని బ్యాంకుల నుంచి వేల కోట్ల రుణాలు తీసుకుని చెల్లించలేదనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. 3 ప్రభుత్వ రంగ బ్యాంకులకు 3,986 కోట్లు ఎగ్గొట్టినట్లు సీబీఐ కేసులు నమోదు చేసింది. 2012లో సురానా గ్రూప్పై దాడులు చేసిన సీబీఐ 400 కేజీల బంగారం స్వాధీనం చేసుకుంది. అయితే సీబీఐ కస్టడీలో ఉన్న 400 కేజీల గోల్డులో 103 కేజీల బంగారం మాయం కావడంతో దానిపై దర్యాప్తునకు ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ క్రమంలోనే హైదరాబాద్లోని సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో ఈడీ దాడులు చేసింది. సికింద్రాబాద్, బోయినపల్లి, జూబ్లీహిల్స్, మాదాపూర్తో పాటు 10 చోట్ల చెన్నై ఈడీ బృందాలు తనిఖీలు నిర్వహించాయి. సురానా గ్రూప్ చైర్మన్ నరేందర్, డైరెక్టర్ దేవేంద్ర నివాసులతో పాటు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల ఇళ్లలో సోదాలు చేపట్టింది. సురానా గ్రూప్తో పాటు సాయి సూర్య డెవలపర్స్ పైన దాడులు చేశారు ఈడీ అధికారులు. సాయి సూర్య డెవలపర్స్ చైర్మన్, ఎండీ నివాసాల్లో సోదాలు జరిపారు. బోయిన్పల్లిలోని ఆర్ఈవన్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రతినిధులను విచారించారు. సాయి సూర్య డెవలపర్స్, ఆర్ఈవన్ ఎనర్జీ కంపెనీ సురానా గ్రూప్ కి అనుబంధంగా పనిచేస్తున్నాయి. ఇప్పుడు మరోసారి సురానా గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో చెన్నై ఈడీ అధికారులు సోదాలు చేపట్టడం ఆసక్తి రేపుతోంది.